కేంద్రం దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన 2, ఇంత మునుపు అనౌన్స్ చేసిన 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మా ఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు. వేరే దేశంలో అయితే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ మన దేశం కాబట్టి జరిగిపోతా ఉంది. ఇది బ్రీఫ్గా, దీనికంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ గురించి. సో దిస్ ఈజ్ ఎన్ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుడ్ డే, గుడ్ బిగినింగ్. తెచ్చుకోవాలి. ఇది నేషనల్ ప్రాజెక్ట్. అదే మరిగా దీనివల్ల ఎవరికి నష్టం లేదు, కానీ కొంతమందికి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకోవాలి, కన్విన్స్ చేసుకొని అక్కడ కూడా నష్టం జరగకుండా అవసరమైతే ప్రొటెక్షన్ వాల్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఇది దేశ అభివృద్ధి కోసం. అన్ని ఏది ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. డిలే అయ్యే కొందికి కాస్ట్ ఎక్స్లేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడై ఉంటే ఇంకా తక్కువ ఖర్చు అయ్యింది అది. ఇప్పుడైతే ఇది వచ్చింది, ఇంకా లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రీహాబిలిటేషన్ పెరుగుతుంది, R&R పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది కదా, ఆ రేట్లన్నీ ఇవ్వాలి కదా, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ పెరుగుతుంది. అన్నీ ప్రోగ్రెస్ ప్రొయాక్టివ్గా ఉంది. ఇది బై 26 మార్చ్ 2026 కంప్లీట్ అయ్యేటట్టుంది. నౌ విల్ వర్క్ ఇట్ అవుట్. నేను కూడా శ్రద్ధ పెడతాం. రామానాయుడు ఉన్నాడు, వెంకటేశ్వరం తెచ్చాం, ఇంకా అందరినీ సూటబుల్ పర్సన్స్ అందరినీ పెడుతున్నాం. ఇక్కడ ఇది ట్రాక్ ఎక్కిచ్చాం విత్ గ్రేట్ డిఫికల్టీ. ట్రాక్ మీద మళ్ళా పెట్టాం. ఎక్కడో వెళ్లిపోయిన గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని గట్టెక్కిచ్చాం. గట్టెక్కించి మళ్ళా ట్రాక్ మీద గడ్డు మీద పెట్టాం. ఇప్పుడు ఇంకే ఈ ప్రాజెక్టులు ఇంక్లూడ్ అవుతాయి. ఇప్పుడు మొన్న కూడా ఏం చేశారు, అది పెరిగితే మళ్ళా పెంచుకోవాలి, అవన్నీ చేస్తారు. ఒక్కొక్కసారి ఎస్టిమేట్స్ తయారు చేస్తాం. ఎస్టిమేట్స్ తయారు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని ఎన్హాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పినట్టు డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. ఆ అజంప్షన్తో కానీ దాంట్లో పార్ట్లీ కానీ ఇందులో పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు IIT మెడ్రాస్ హైదరాబాద్ చేశారు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఎట్లా చేస్తే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దాని మీద వరల్డ్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించారు. అమెరికా నుంచి, కెనడా నుంచి 3 మెంబర్ కమిటీను 4 మెంబర్ కమిటీ పిలిపించారు. మన వాళ్ళతో మాట్లాడారు, CWC కూర్చున్నారు. అందరూ కలిసి డిస్కస్ చేసిన తర్వాత 3-4 ప్లేసెస్లో డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అయినప్పుడు రింగ్ బండ్ వేయాలనుకున్నారు. దానికి అక్కడే రిపేర్లు చేయడం. కానీ ఆ రింగ్ బండ్ వేస్తే నిలుస్తుందా, మిగిలిన ఎక్కడ డ్యామేజ్ కాలేదని 100% షూరిటీ ఉందంటే క్వశ్చన్ మార్క్, వాళ్ళకే డౌట్ ఉంది. అందుకేం ఆలోచించారంటే ఇది కరెక్ట్ కాదు, విల్ గో ఫ్రెష్ డయాఫామ్ వాల్. 446 కోట్లతో ఆ రోజు పూర్తి చేశాం. ఆ 4 ప్లేసెస్లో రింగ్ బండ్ వేస్తే 449 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆ 4 ప్లేస్లో రింగ్ బండ్ వేసిన శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి అనుమానం ఎందుకని, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇది ఈస్ట్ గోదావరి లేసిపోతుంది, అంత భయంకరమైన ప్రాజెక్ట్. అందుకే వాళ్ళు ఏమన్నారంటే డయాఫామ్ వాల్ 990 crores అవుతుంది, పర్వాలేదు విల్ గో అహెడ్ అని ఇప్పుడు 990 crores వచ్చారు. ఇంత మునిపే ఒకసారి 2022లో టెండర్లు పిలిచారు. ఆ 4 ప్లేసెస్లో డయాఫామ్ వాల్ రింగ్ బండ్లు వేయడానికి. అది 350 కోట్ల ఎంతకు వచ్చింది అది వెంకటేశ్వరరావు?
ఆ ప్రాజెక్ట్ ఎంతకు వచ్చింది అప్పుడు టెండర్ పిలిచినప్పుడు 300 ఏదో చెప్పారు మీరు 30,000 దీనికి వచ్చి డయాఫ్రామ్ వరకు 447 కోట్లు రిపేర్స్ రిపేర్లకి. కానీ మొన్న టెండర్లు వేసేప్పుడు ఎంత వచ్చింది? టెండర్స్ అది 389 crores ఆ రిపేర్లకు వచ్చింది. అది క్వాంటమ్ ఆఫ్ వర్క్ ఇంత అని ఉంది, ఎన్ని క్యూబిక్ మీటర్లని. ఇప్పుడు మొత్తం కలిసి డయాఫామ్ వాల్ ఫుల్ గా చేయాలంటే ఎంత అవుతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బిల్ ఆఫ్ క్వాంటిటీస్ కింద ముందుకెళ్లిపోదామని నిర్ణయించాం. అది కేబినెట్ నిర్ణయించాం, మనం మీటింగ్ లో కూడా అనుకున్నాం. ఇప్పుడు నౌ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మళ్ళా లేట్ కాకుండా నెక్స్ట్ మంత్ లో వర్క్ స్టార్ట్ చేయాలి, అక్టోబర్ లో స్టార్ట్ చేయాలి. దే విల్ స్టార్ట్. బావర్ ఇప్పుడుండే కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి దాన్ని డయాఫామ్ వాల్ చేయాలి, ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, అన్నిటికీ కూడా క్లియర్ కట్ టైమ్ లైన్స్ ఇవ్వాలి. దే విల్ గో అహెడ్. Sir, Apurva here from India Today. You said that the Polavaram project was supposed to be completed by 2021, but unfortunately, with the change in power, it has been set back by almost over 6 years. Now, within 2026, that is the timeline that has been allotted. Are you confident that this is going to be the project, all funds and all kind of things will be put in to ensure that the project is completed at time? Phase 1, no option, we have to complete. By 2027, we have to complete phase 1. Phase 1 is 41.15 meters. But project will be completed, but water will be impounded up to 41.15. Now we have to work phase 2 and convince and then take forward. Otherwise, it will be always enhancement of project cost, either land acquisition or R&R because of inflation, so many things. That is where we are today. 100% we are going to complete phase 1 by 2027. What are the major lapses that you have looked into in the last 5 years? One is, project is a big project. In the recent past, in the recent near future, in India we are not going to construct this type of project. Only unfortunate thing, at that time who is at the helm of affairs, they are unable to understand the importance of this project. After 3 gauges, this is the biggest project in India. 50 lakh cubics of water at one time we have to discharge. Last 100 years, 36 lakh cubics of water has come. That means one day discharge of water is 360 TMC of water. For Andhra Pradesh, double TMC, that means 360 to 360, 720, that is enough for all irrigation. That is the source of this project. Anybody here, even small boy, without knowing governance, there is a contractor, there is an engineer. There is a rainy season is coming. Monsoon is setting. Elections are over in April or May. June, July, rains will start, August. Heavy rains will come in September. He has to close that gap, that is Coffer Dam.